నమస్తే అందరికీ. మీరు చూస్తున్నటువంటి ఫామ్ ఆయిల్ తోట 6 ఎకరాలలో దాదాపుగా 310 మొక్కలు నాటడం జరిగింది. అయితే ఈ తోట నాటి 3 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. సెప్టెంబర్ 25, 2025 తేదీ నాటికి పూర్తిగా 36 నెలలు పూర్తి కావస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా కొత్తగా ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్న రైతులకు కానీ, ఆల్రెడీ సాగు చేస్తున్న రైతులకు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సాగు అవుతున్న రైతులందరికీ ఈ వీడియో కొంత మేరకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. అయితే ఈ 3 సంవత్సరాలలో మా అనుభవం మీతో, ఈ 3 సంవత్సరాలలో మేము చేసినటువంటి తప్పులు ఏమిటి? ఒకటవది, చెట్లు నాటిన 16 నెలలకు కొమ్మలు కట్ చేయడం మేము మొదటి తప్పు. రెండవ తప్పు మేము చేసింది ఏమిటంటే 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత చెట్టు అంచున దున్నడము, రోటవేటర్ చేయడము. మూడవ తప్పు ఏమిటంటే మనకు చెట్లు నాటిన సంవత్సరానికి లేదా 16 నెలలకు, సంవత్సరంన్నరకు గెల్లలు స్టార్ట్ అవుతాయి. ఆ గెల్లలను పూత దశలోనే తీయకపోవడం మూడవ తప్పు మేము చేసింది. ఇవి 3 తప్పులు మేము చేశాము. ఇంకోటి ఏంటంటే 2వ సంవత్సరం వచ్చే వరకు కూడా చెట్ల అంచున దున్నడము చేయడం జరిగింది, 4వ తప్పు. కాబట్టి కొత్తగా సాగు చేస్తున్న రైతులు, సాగవుతున్న రైతులు ఈ తప్పులు చేయకపోవడం చాలా ఉత్తమము. కొమ్మలు కట్ చేయడం వల్ల చెట్టు ఎటువంటి ఎదుగుదల ఎదగదు. మాను అనేది విశ్రము వెడల్పు కాదు. చెట్ల అంచున దున్నడం వల్ల, రోటవేటర్ వేయడం వల్ల వేరు వ్యవస్థ పూర్తిగా నశించి చెట్టు అనేది ఎదుగుదలకు మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ ఇంకికి పడుతుంది. కాబట్టి చెట్ల అంచున దున్నకపోవడం మంచిది. మూడవది ఏంటంటే ఎప్పటి గెల్లలో అప్పుడు తీసివేయడం చాలా ఉత్తమం. గెల్లలు ముదిరే వరకు ఉంచడం వల్ల చెట్టు అనేది వెడల్పు కాకుండా చెట్టు ఎదుగుదల అనేది ఆగిపోతుంది. భవిష్యత్తులో దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 తప్పులు ఎవ్వరు రైతులు చేయకండి. ఇక్కడ మా తోటలో కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి మీకు గెల్లలతో. ఆ గెల్లతో కనిపిస్తున్న చెట్లు బాగా నీరు అందినాయి, మంచిగా ఎరువులు తీసుకున్నాయి. కాబట్టి ఈ విధంగా గెల్లలు వచ్చాయి. నీళ్ళు అందని చెట్లు అయితేనేమో పూర్తిగా మగ గెల్లలు వస్తాయి. ఎటువంటి భవిష్యత్తులో దిగుబడి అనేది పూర్తిగా తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. సంవత్సరం నాటిన మొక్కలు అయితేనేమో కొమ్ము పురుగు బెడద చాలా ఉంటుంది. కొమ్ము పురుగు నుంచి 1 సంవత్సరం కాపాడుకోవాలి. 3వ సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా తోటను ఎటువంటిగా దున్నకుండా ఇలా ఖాళీగా ఉంచుకోవాలి. మిగతా ఎరువుల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను.